ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో చేయి కలుపుదాం, స్వచ్ఛ నంద్యాలను సాధించుకుందాం. వ్యాపారులకు కమిషన్ సెషన్ హెచ్చరిక. నంద్యాలలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ కు ఘన నివాళులు. దాత గోల్డ్ సుదర్శన్ కు ఘన సన్మానం. నంద్యాల సన్ రైజ్ జూనియర్ కళాశాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని అనుమతులున్నాయి. ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా డిఐఓ శంకర్ నాయక్ స్పష్టం. నంద్యాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి ప్రజలు ప్రభుత్వం మధ్య సమన్వయ వేదికగా నిలుస్తుంది. జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. ముస్లిం విద్యార్థులకు వరం తాలిం-ఏ హునర్ పథకం. కార్పొరేట్ కళాశాలలో ఉచిత ఇంటర్మీడియట్ ఐఐటి జీ నీట్ శిక్షణ కరపత్రాలను విడుదల చేసిన యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. ప్రస్తుత సమాజంలో మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న ఆలగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు. నంద్యాల కూరగాయల మార్కెట్లో సందర్శించి పారిశుద్ధ పనులను సమీక్షించి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే భారీ జరిమానా తప్పదు. వ్యాపారులను హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ శేషన్న. నంద్యాల రైతునగర్ మల్లికార్జున పశువుల దానా ట్రేడర్ అధినేత నాగిరెడ్డి మహానంది ఆలయంలోని గోశాలకు విరాళం. నంద్యాలలోని సన్ రైజ్ జూనియర్ కళాశాలపై కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి అసత్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు స్పష్టం. నంద్యాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ప్రస్తుతం మామిడి పండ్ల వ్యాపారుల ఆక్రమణకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేయి కలుపుదాం, స్వచ్ఛ నంద్యాలను సాధించుకుందాం అనే నినాదంతో మున్సిపల్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో వైరల్ షీట్ ప్రాంతంలోని వ్యాపారులకు మున్సిపల్ కమిషనర్ శేషన్న కఠిన హెచ్చరికలు జారీ చేశారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ షాపుల వద్ద నుంచి వచ్చే చెత్తను కాలువలో వేయడం తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాలు విధించబడతాయని స్పష్టం చేశారు. పట్టణ పరిశుభ్రతకు వ్యాపారుల సహకారం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి వ్యాపారి బాధ్యతగా వ్యవహరించాలని సూచించిన కమిషనర్ ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే స్వచ్ఛత సాధ్యమని అన్నారు. చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని, కాలువలను కలుషితం చేసే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ శేషన్న తెలిపారు. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారులు కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బైర్మల్ స్ట్రీట్లో ఉన్నటువంటి దుకాణదారులందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురించి వాళ్ళకి చెప్పాం. బైర్మల్ స్ట్రీట్ను పరిశుభ్రంగా ఉంచుకుంటే కలిగేటువంటి లాభాలేంటి, పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయాలు మాకు చెప్పాం. వారు కూడా గత సంవత్సరం నుంచి 40-50 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ మేము దుకాణాలు పెట్టుకున్నాం. ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనేటువంటి మార్పులు చెప్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య గురించి ఒకటి చెప్తున్నారు. అలాగే టాయిలెట్స్ లేడీస్కి లేవని చెప్తున్నారు. ట్రాఫిక్ ఇష్యూ సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు
ఒకసారి గమనించి ఎలా అయితే ఇంకా బాగుంటుందనేసి వారు చెప్తారు. టాయిలెట్ విషయానికి వచ్చేకల్లా టాయిలెట్ కూడా ఈ ప్రాంతంలో శాంక్షన్ అయింది. దాన్ని కట్టిస్తాము. అందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా చేస్తాం. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వీళ్ళందరూ చెప్పాం. ప్రతి షాపులో కూడా ఒక స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంటున్నారు. ఈ షాపులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మబడదు, ఇవ్వబడదు, వాడబడదు అని ఒక స్టిక్కర్ పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి షాపులో కూడా ఇక్కడ షాపులో డ్రై వేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక బ్లూ బుట్ట పెట్టుకొని ఆ బ్లూ బుట్టలోనే ఆ షాపులో వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా వేసి ఉదయం మున్సిపాలిటీ వారికి అందిస్తామని చెప్పేసి మాకు సహకారం వాళ్ళు అందిస్తున్నామన్నారు. ధన్యవాదాలు వారందరికీ. అదేవిధంగా ఎంక్రోచ్మెంట్లు ఎవరిని ఉంటే కనుక కాలువలు దాటి వచ్చేటే కనుక అవన్నీ కూడా బ్యాక్ వెళ్ళిపోవడం చెప్పాం. వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఆ విషయంలో వాళ్ళకు 1-2 రోజుల పాటు సమయం ఇస్తాం. సమయం అయినాక కూడా వాళ్ళు ఇంకా అలాగే ఉంటే కనుక వాటిని రెగ్యులేట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా పెడతాం. సో బైర్మల్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యునెంట్కు ఘన నివాళులర్పించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్కు ₹1,00,000 విరాళం ఇచ్చిన దాత గోల సుదర్శన్కు ఘన స్వాగతం పలికారు. అలాగే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి మహిళల వార్డులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎంఓ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్, ప్రముఖ వ్యాపారవేత్త గోల సుదర్శనం పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నందు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తెలసేమియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యునెంట్కు ఘన నివాళులర్పించారు. రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పిల్లల వార్డులో అందరికీ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా ఈ రోజు తల్లి పిల్లల వార్డులో వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశాము. అలాగే ఈ సందర్భంగా గోళ్ళ సుదర్శనం గారిని మేము సన్మానించడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని, చేస్తూ ఉంటామని, మాకందరూ సహకరిస్తే మేము ముందు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మంచి డెవలప్మెంట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాం. 1807 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జాన్ హెన్రీ డ్యునాంట్ అనే వ్యక్తి క్షతగాత్రులను ఆదుకునేందుకు అప్పట్లో సేవలు చేశాడు. అప్పటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభమైంది. అక్కడ జెనీవాలో ఉద్భవించింది. అప్పటి నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అందులో భాగంగా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లాలో కూడా ఏర్పడింది. మన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ రోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు, బ్రెడ్లు ఇస్తున్నాము. ఈ గైనిక్ వార్డులో పేషెంట్లకు, రోగుల సహాయకులకు కూడా ఈరోజు ఇస్తున్నాము. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా మన రెడ్ క్రాస్ గౌరవ అధ్యక్షురాలు, మన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ అయితేనేమి, అలాగే మీ ఇంటికి మీ డాక్టర్ అయితేనేమి, ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జన ఔషధి, ప్రధానమంత్రి జన ఔషధి షాపును కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ విస్తృతంగా సేవా కార్యక్రమం అందిస్తుంది. మా రెడ్ క్రాస్ సొసైటీ కూడా ప్రజలు తమ వంతుగా రక్తదానం చేస్తూ, ఆర్థిక సహాయం చేస్తూ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లుగా చేరి తమ వంతు సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకేనా. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల వార్డులో ప్రతి ఒక్కరికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓ రఫీక్ సారు ముఖ్య అతిథిగా పాల్గొని మా రెడ్ క్రాస్ కార్యక్రమం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా రెడ్ క్రాస్ సభ్యులు ఆనంద్ గురూజీ గారు, అలాగే మా ట్రెజరర్ నాగేశ్వరరావు గారు, ఉస్మాన్ బాషా గారు, మా కమిటీ సభ్యులు మేడం వసుంధర మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రజలకు మీ ఇంటికి మీ డాక్టర్ అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి వైద్యం అందజేస్తుంది. అలాగే ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జనౌషధి అనే మందులు తక్కువ ధరలో నాణ్యమైన మందులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ లో కూడా ఈ రోజు 1 సంవత్సరం అయింది బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసి దాన్ని కూడా ప్రథమ వార్షికోత్సవం నిర్వహించి
అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము. అలాగే రెడ్ క్రాస్ కు ₹1,00,000 విరాళం ఇచ్చి సహకరించిన దాతని ఈరోజు యూనిటీ ఇన్ హ్యుమానిటీ పేరు మీద రెడ్ క్రాస్ యొక్క సందేశం ద్వారా సుదర్శనం గారిని కూడా మేము ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ కు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న సన్ రైజ్ జూనియర్ కళాశాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ డిఐఓ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలపై వస్తున్న అనుమానాలకు ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అన్ని సర్టిఫికెట్లు కలిగి ఉండడంతో విద్యార్థులు తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్భయంగా సన్ రైజ్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు. ఎవరికి ఏవైనా సందేహాలుంటే నేరుగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తల్లిదండ్రులకు డిఐఓ శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాలు సోషల్ మీడియాలో ఎక్కువగా సన్ రైజ్ స్కూల్ కాలేజీకి ఇలాంటి అనుమతులు అది చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? సన్ రైజ్ కాలేజ్ అనేవి 2 బ్రాంచులుగా ఉన్నాయి. పద్మావతి నగర్లో ఉన్నటువంటి సన్ రైజ్ కాలేజీకి అన్ని రకాలైనటువంటి అనుమతులు అయితే దానికి ఉన్నాయి. విద్యార్థులు నిర్భయంగా ఆ కాలేజీలో చేరవచ్చు. అయితే రైతు నగరంలో ప్రవేశపెట్టినటువంటి కొత్త కాలేజీ అది ప్రభుత్వం యొక్క అనుమతి పొందాలి. అయితే దాదాపుగా గవర్నమెంట్కు వాళ్ళు అప్లై చేశారు. ఒక 3-man కమిటీ రిపోర్ట్ కూడా బోర్డు వారికి అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్ అయితే మేము పంపించడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వాళ్ళు వేచి ఉన్నారు. మేము కూడా వేచి చూస్తున్నాము. కాబట్టి ప్రజెంట్ అయితే వారికి అనుమతి ఈ రైతు నగరంలో ఉన్నటువంటి సన్ రైజ్ కాలేజీకి మాత్రమే అనుమతి రాలేదు. అట్ ది సేమ్ టైం మన ఎస్డిఆర్ ఆకాంక్ష అనేది కూడా ఒక మెయిన్ బ్రాంచ్ ఇక్కడ సిటీలో పెట్టడం జరిగింది. అది ప్రొద్దుటూరు నుంచి ఒక ప్రైవేట్ కాలేజీ మన నంద్యాల జిల్లాకు షిఫ్ట్ అవుతా ఉంది. వాళ్ళు కూడా బోర్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ కూడా 3-man కమిటీ రిపోర్ట్ అనేది కూడా ఆ కాలేజీ నుంచి కూడా పోయింది. కాబట్టి పేరెంట్స్ మీరు ఈ విషయాలన్నీ కూడా గ్రహించండి. ఎక్కడ ఎలా ఉందో అనేది మాలాంటి వాళ్ళకు సంప్రదిస్తే మీకు అన్ని రకాలైనటువంటి వివరాలు మేము తెలియజేస్తాము. నంద్యాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ప్రజలు, ప్రభుత్వం మధ్య సమన్వయ వేదికగా నిలుస్తుంది. జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యాలూరు గ్రామస్తులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించి తన సమస్యలు నాయకులకు వినిపించారు. సిరివెల్ల మండలం నుంచి యాలూరు గ్రామానికి, అక్కడి నుంచి గోస్పాడు మండలానికి కొత్త రహదారి నిర్మించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా విద్యారుణం కోసం మధుర అనే ఎస్సీ మహిళ కూడా కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై సంబంధిత బ్యాంకు మేనేజర్తో మాట్లాడి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ బీజేపీ నాయకులు గోపాలకృష్ణమూర్తికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ కసెట్టి చంద్రశేఖర్, కో కన్వీనర్ పసుపుల రవీంద్ర కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు బెక్కం నాగేశ్వరరెడ్డి, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలముని, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరుణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమం భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రారంభించినటువంటి జనతా వారధి నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజావేదిక జనతా వారధి మీ సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మీ సమస్యలను మా దృష్టికి తీసుకొని వస్తే సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కారమైతే విధంగా జనతా వారధి మీ వెంట ఉంటుందని చెప్పేసి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కసెట్టి చంద్రశేఖర్, జనతా వారధి జిల్లా కన్వీనర్ పసుపుల రవీంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు. ప్రస్తుతం జనతా వారధి కార్యక్రమానికి నేను కో కన్వీనర్గా ఉన్నాను. 2 రోజుల క్రితం రాష్ట్ర జనతా వారధి సమీక్షా సమావేశానికి అన్ని జిల్లాల నుంచి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ కానీ, రాష్ట్ర అధ్యక్షుల వారు కానీ అక్కడ మాకు చాలా విషయాలు తెలియజేశారు. మాకు ముఖ్యమైన సూచనలు ఏమంటే, పార్టీ కార్యాలయం ముందర జనతా వారధిలో ప్రజల సమస్యలు అధికారుల కాడికి తీసుకుపోయి మీ సమస్యలను పరిష్కరించబడను అని బోర్డు రాసి కన్వీనర్ల నెంబర్లు రాయమన్నారు. ప్రతి శుక్రవారం రోజు పార్టీ ఆఫీస్లో ఎవరు వచ్చినా అధికారులకు ప్రజలకు మధ్యలో
మేము వారధిగా పనిచేస్తాము. ఈ సమస్యలను కూడా ఒక ఫైలు పెట్టుకొని ఎన్ని పూర్తయినాయి ఎన్ని పూర్తి కాలేదని 3 నెలలకు ఒకసారి మనం రాష్ట్ర పార్టీకి కూడా సమర్పించాలి. అక్కడ రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రతి పేపరు కూడా సమర్పిస్తారు. ఇది జనవరి నెలలో ఈ భారతీయ జనతా వారధి కార్యక్రమం మేము మొదలు పెట్టిన తర్వాత హైలైట్ అయిన పని ఏమంటే, సంచార జాతుల వారు ఉన్నారు. సంచార జాతుల వారికి కులపరమైన సర్టిఫికేట్లు ఇంతవరకు ఇవ్వలేరు. మేము ప్రతి జిల్లాలో రాష్ట్ర కంటెంట్ తీసుకువెళ్ళి ఆ రోజు ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడమైనది. స్టేట్ వైజ్గా ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు అనకాపల్లిలో 3 రోజుల క్రితం తొలి సంచార జాతుల వారికి కుల సర్టిఫికేట్లు మొదలైనాయి. అలాగే మూగ స్టేట్ కంటెంట్ సోమవారంలో తీసుకువెళ్ళింది. ఇది స్టేట్ వైజ్గా. ఇప్పుడు మనము ఏదైతే హాస్టళ్ళు ఉన్నాయో ఈరోజు సెలవులు ఇచ్చారు. మేము పరిశీలన చేయగా రాష్ట్ర లెవెల్లో ప్రభుత్వ హాస్టళ్ళు అన్నీ మురికి పట్టి కుళాయిల కింద నీరు, మురుగు, కాలువలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి స్టేట్ వైజ్గా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వగా దానికి ప్రభుత్వం స్పందించి ఒక్కొక్క హాస్టల్కు 25 లక్షలు 5 లక్షల నుంచి 25 లక్షలకు మౌలిక సదుపాయాల కోసం డబ్బు ఇమ్మీడియట్లుగా ఇవ్వడమైనది. ఇది మా జనతా వారధి విజయంగా మేము గర్విస్తున్నాం. కాబట్టి ఇది ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మరి మీడియా ముఖంగా మీడియా ద్వారా తెలియజేయడం. ముస్లిం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలిం-ఏ-హునర్ వక్ ఎడ్యుకేషన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయజ్ తెలిపారు. నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించి కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయజ్ మాట్లాడుతూ మైనార్టీ శాఖ మంత్రి నసీం మొహమ్మద్ ఫరూక్ గారు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ చొరవతో ఈ అద్భుతమైన అవకాశం ముస్లిం విద్యార్థులకు దక్కిందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన ముస్లిం విద్యార్థులు ఎస్ఎస్సీలో లేదా 450 మార్కులకు లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో 70% అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలని అన్నారు. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు మనం చూసాము తాలీం అంటే ఎడ్యుకేషన్, హునర్ అంటే టాలెంట్. అంటే టాలెంటెడ్ పిల్లలకి మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని ప్రొయాక్టివ్గా ముందు వస్తుంది. మనం చూసాము లోకేష్ గారు ఎంత ప్రొయాక్టివ్గా పిల్లలు చదువుకోవాలని, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని చాలా కష్టపడుతుంది. అలాగే ముస్లిం పిల్లలు అంటే లో లెవెల్లో అంటే బీద ముస్లిం పిల్లలు కూడా ఇదే సేమ్ టాలెంట్ ఉన్న పిల్లలు కూడా కార్పొరేట్లో చదవాలనే దీంతో ముందుకు వచ్చి ఈ కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. మనం చూసాము దగ్గర 450 మార్క్స్ అంటే 75%, 75 సిబిఎస్ఈ దీంట్లో 75% వచ్చిన పిల్లలకి వాళ్ళందరి ఎంట్రన్స్ రాయవచ్చు. ఈ ఎంట్రన్స్ రాసిన పిల్లలందరూ దీంట్లో క్వాలిఫై అయితే వీళ్ళకంతా కార్పొరేట్ కాలేజీలో వాళ్ళే మొత్తం ఫీజు కట్టి వాళ్ళే రెసిడెన్షియల్ కాలేజ్లో కానీ ఈ 2 years వాళ్ళకు జేఈకి, నీట్కి వాళ్ళకి చూస్ చేసుకున్న ప్రతి కోర్స్కి వీళ్ళే గవర్నమెంటే డబ్బులు కట్టి వాళ్ళకి చదివిస్తారు. ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్లో 250 స్టూడెంట్స్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ ఇంకో 250 స్టూడెంట్స్ వస్తారు. అందుకే అందరు పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఈ 75% అబవ్ వచ్చిన పిల్లలందరూ దీంట్లో పార్టిసిపేట్ కాండి మీరందరూ. కానీ దీంట్లో ఇంకోటి ఏమంటే మహిళలకి అంటే అమ్మాయిలకి 33% రిజర్వేషన్ ఉంది. దగ్గర 75 to 80 స్టూడెంట్స్ ఓన్లీ మహిళలకి రిజర్వ్ చేశారు. ఈ మనం చూసాం ముస్లిమ్స్లో చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు. ఈ స్కీమ్ వల్ల వీళ్ళు బీద ముస్లిమ్స్ పిల్లలు దీన్ని యూటిలైజ్ చేయండి, దీన్ని ముందుకు వచ్చి మీరు టాలెంట్ టెస్ట్ రాయండి. ఈ స్కీమ్ పెట్టినందుకు అందరినీ కృతజ్ఞతలు. ఫస్ట్గా చీఫ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని, ఫరూక్ గారిని ప్లస్ అజీజ్ గారిని అందరినీ కృతజ్ఞతలు మనం అందరం తెలుపుతాం. నన్ను ఇది ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రస్తుత సమాజంలో మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆలగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని టిట్కో గృహ సముదాయాల వద్ద మహిళల భద్రత మరియు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని పట్టణ ఎస్ఐ పీరయ్య నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని మహిళల హక్కులు మరియు చట్టాలపై అవగాహన కల్పించడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలను కోరారు. టిట్కో గృహ సముదాయాల వద్ద అన్ని వసతులు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలకే పోలీస్ స్టేషన్ వరకు రాకుండా ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని టిట్కో ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వీరయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది ఇప్పుడు సెలవులు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి కాలేజ్ చదువుకునే అమ్మాయిలు కానీ వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క సెల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ యూజ్ చేసి ఎక్కువ సోషల్ మీడియాతో అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ ఇలా రకరకాల యాప్స్ యూజ్ చేసి అబ్బాయిలతో చాటింగ్ చేస్తూ వాళ్ళు అట్రాక్షన్కి లోనై వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలా పోయినారమ్మా, ఎవరితో మాట్లాడారంటే తెలియదు సార్, మాకు సెల్ ఫోన్ కూడా లేదు అమ్మాయికి అని చెప్తా ఉన్నారు. తర్వాత చూస్తే వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత చూస్తే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, మీరు మొబైల్ అందరూ కూడా పేరెంట్స్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అవునా కాదా? అందరు సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీకు తెలియదు. వాళ్ళు ఏం సెల్ ఫోన్ మాట్లాడరు, చాటింగ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ అట్లా యాప్స్, స్నాప్చాట్ అలాంటివి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ మాట్లాడతాం. వాటి ద్వారా కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటుంది. మనం శుభాకాంక్షలు. నేను మన ఆలగాల సబ్ డివిజన్ డిఎస్పీగా కొత్తగా జాయిన్ అయ్యాను. నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ టౌన్లో మన ఈ టిట్కో హౌసెస్ కాలనీ ఉంది. కాలనీలో చాలామంది కుటుంబాలు, దాదాపు 1300 ఇళ్ళు ఉన్నాయి. దాదాపు 500 ఇళ్ళలో నివాసం ఉంటున్నారంటే పెద్ద కాలనీ అని చెప్పేసి మీతో కలిసి మాట్లాడాలి. ఇక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని పోలీస్ పరంగా మేము ఏ విధంగా మీకు సర్వీస్ చేయగలము అనే దాని మీద మీకు కూడా ఒక అవగాహన రావాలి. పోలీసులు కూడా వేరు కాదు, మనకి సమాజంలో భాగమే. మీకు అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్య అయినా మాతో చెప్పుకొని ఈ సమస్యని చట్టపరంగా మేము పరిష్కరించడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ముఖ్యంగా ఆడవాళ్ళు, మహిళా భద్రత అనేది గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ చిన్న సమస్య అయినా కూడా వెంటనే చర్య తీసుకొని ఆడవాళ్ళకి రక్షణ కల్పించమని చెప్పేసి ఉత్తర్వులు ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఆడవాళ్లే కాదు, ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కార మార్గంగా చట్టపరి పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ను మున్సిపల్ కమిషనర్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి పారిశుద్ధ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూసుకోవాలని వ్యాపారులకు సూచించారు. రోడ్డుపైకి దుకాణాలు విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి వ్యాపారి కేటాయించిన స్థలంలోనే వ్యాపారం నిర్వహించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్లో మెరుగైన వసతులు కల్పించాలంటూ సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శుభ్రత, తాగునీటి సదుపాయం, చెత్త సకాలంలో తొలగింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొని పారిశుద్ధ నిర్వహణపై చర్యలు చేపట్టారు. నంద్యాల పట్టణంలో ఏకైక వెజిటబుల్ మార్కెట్ పెద్దది మన చౌక ఉంది, కాల్ చౌకలో ఉంది. దీన్ని రోజుకు వేల మంది సందర్శిస్తుంటారు. అమ్మేవాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ. నంద్యాలలో విపరీతమైనటువంటి రక్షణ ఏదైనా ఉంది అంటే ఇంకా మార్కెట్. అలాంటి మార్కెట్ను కొంత స్టెబిలైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. గత 2-3 సంవత్సరాల కల్లా ఆప్షన్ చేయకుండా డిపార్ట్మెంట్ ద్వారానే కలెక్షన్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆప్షన్స్ వేసాం. పాటదారులు వచ్చి పాడుతున్నారు. వారి యొక్క విషయాలు మేము వినాలి. అలాగే దుకాణదారుల యొక్క సంగతి కూడా గమనించాలి. అందులో భాగంగానే మేము ఇరువైపుల వారికి ఏం చెప్తున్నామంటే కనుక మీకు ప్లేస్ ఏదైతే ఎయిర్మార్క్ అయిందో ఆ ప్లేస్లో ఉండి అమ్ముకోండి. కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో వచ్చిపోయే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సి ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు, లేడీస్ మార్కెట్లోకి వస్తూ ఉంటారు. అందరూ కలిసి వచ్చేటప్పుడు ఈ యొక్క రద్దీగినట్లు ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఫ్రీగా కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దీన్ని గమనించుకొని
దుకాణదారులు కావచ్చు, దుకాణదారులే ముఖ్యంగా మీ షాప్ ఏదైతే ఉందో ఆ యొక్క సరిహద్దు ఏదైతే ఉందో దాటి మళ్ళీ రోడ్లోకి వచ్చి రోడ్లో నుంచి ఉన్నప్పుడు కొనుగోలుదారులు ఎవరైతే వాళ్ళందరూ కూడా స్కూటర్ల మీద బైకుల మీద వచ్చి నుంచొని అంటే అలాగనే కూర్చొని బైకులో కూర్చొని కూరగాయలు ఇవ్వండి, ఆ కూరగాయ ఈ కూరగాయ అడుగుతూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఇరువైపుల వారికి రిక్వెస్ట్ అయితే కనుక మార్కెట్ను చక్కగా ఉంచుకుందాం, శుభ్రంగా ఉంచుకుందాం. శుభ్రంగా ఉంచాలంటే ఆ బాధ్యత మాది మున్సిపాలిటీది. 100% శుభ్రంగా ఉంచుతాం. శుభ్రంగా లేని పక్షంలో మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేయాల్సిన కూడా అవసరం లేదు. పురమిత్ర అని ఒక యాప్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కండిషన్ ఏ విధంగా ఉందో ఫోటో తీసి అప్లోడ్ చేస్తే కనుక మా యొక్క ఇన్స్పెక్టర్ కానీ సెక్రటరీస్ కానీ పరిగెట్టుకుంటూ వస్తారు. వాళ్ళు రాలేని పక్షంలో మున్సిపల్ కమిషనర్ స్వయంగా నేనే వస్తాను, చేస్తాం. ఇవన్నీ మేమందరం ఉండేది మీకోసం. అందువల్ల మేము ఇచ్చేటువంటి సర్వీసెస్ను అందుకోండి, చక్కగా వాడుకోండి, చక్కగా సద్వినియోగపరచుకోండి. అంతేగాని దుర్వినియోగపరచొద్దు. అదేవిధంగా ఒక ఏరియా ఉంది ఇక్కడ ఐడిఎస్ఎంలో గవర్నమెంట్ స్కీమ్ కింద షెడ్లు వేసాం. షెడ్లకు గజిలో రేట్లు ఫిక్స్ చేసాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవి మేము ఇవ్వము అనేసి చెప్తున్నారంట. అది ఏమాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు. అది గజిట్ ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా గౌరవించాల్సిందే. దాన్ని గౌరవించినప్పుడు ఆ ప్లేస్ నుంచి వికెట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో జరిగేది ఇదే. వల్ల మున్సిపాలిటీ ఏవైతే చేయం రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ కూడా పాటించాలి, ఫాలో కావాలి. అయితేనే మున్సిపాలిటీకి ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చేటువంటి ఇన్కమ్ను మళ్ళీ ఇక్కడే పెడతాం. మిమ్మల్ని డెవలప్మెంట్ కోసం టౌన్లో పెడతాం. కాబట్టి ఈ విషయంలో గమనించాలి. ఎందుకంటే జిల్లాకు ఒకటి అయింది. జిల్లాకు ఒకటి అయినాక ఇంకా మన పాత పద్ధతిలోనే ఉండడం వల్ల ప్రయోజనం లేదు. గౌరవ శాఖ మంత్రులు గారు సారు ఫరూక్ ఖాన్ గారు ఎంతో ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో టౌన్ ఇంప్రూవ్ అవుతూ ఉంది. దానికి అనుగుణంగానే మనం కూడా చేయించుకోవాలి, మారాలి. మార్తేనే ఏదైనా ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని రైతు నగర్కు మల్లికార్జున పశువుల దానా ట్రేడర్ అధినేత నాగిరెడ్డి 6,000 విలువ చేసే పశువుల దానాను శుక్రవారం మహానంది ఆలయంలోని గోశాలకు విరాళంగా అందజేశారు. తాను నమ్మిన దేవుడికి 9 బస్తాల అత్యంత నాణ్యత కలిగిన పశువుల దానాను అందజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గోశాలకు అందిస్తానని నాగిరెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని సన్ రైజ్ జూనియర్ కళాశాలపై కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి అసత్య ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు స్పష్టం చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో కొందరు కావాలనే సన్ రైజ్ కాలేజ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాలేజీపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన ప్రిన్సిపల్ ఏమైనా సందేహాలుంటే తల్లిదండ్రులు నేరుగా కళాశాలను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మి తప్పుదోవ పడవద్దని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ అనుమతితోనే కళాశాల నిర్వహణ జరుగుతుందని, అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ విద్యా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టి కాలేజీని ఏర్పాటు చేసిన తర్వాత అనుమతులు లేకుండా నడపడం సాధ్యం కాదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు అపోహలకు లోను కాకుండా నిజానిజాలు తెలుసుకునే నిర్ణయం తీసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీరాములు కోరారు. తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీరాములు, సన్ రైజ్ కాలేజ్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సన్ రైజ్ కాలేజ్ గురించి విపరీతంగా రాస్తున్నారు. ఎటువంటి అపోహలు అవసరం లేదు. మా కాలేజీకి పద్మావతి నగర్ నందు ఉన్నటువంటి సన్ రైజ్ కాలేజీకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అని డిఐఓ సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. లేదా మా దగ్గరికి వస్తే మాకున్న పర్మిషన్ల స్లిప్స్, పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి చూపించడానికి మేము సిద్ధం. రెండో క్యాంపస్ రైతు నగరం కూడా మేము ప్రాసెస్ మొదలుపెట్టి ప్రాసెస్ ఎండింగ్లో ఉంది.
దానికి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది ఆ ఫైల్. అది వస్తుంది కొంత టైం పడుతుంది. ఇవన్నీ అపోహలు ఏమి నమ్మొద్దు. ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులారా మరియు విద్యార్థులారా. నా పేరు శ్రీరాములు, బెంగళూరు ఎల్ఎన్ అండ్ ఆకాష్, కోటా రాజస్థాన్. ఇంత చదువు ఉండి ఇక్కడికి వచ్చామంటే ఉన్న ఊరికి ఏదో చేద్దామనే కదా, పుట్టిన ఊరికి ఏదో చేద్దామనే కదా, మంచి చేద్దామనే కదా. ఆ ఆలోచనతో వచ్చినప్పుడు మంచి మాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళు మమ్మల్ని దుష్ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నాను. అది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. మ్యాథమెటిక్స్ ఐఐటి ముంబై, మ్యాథమెటిక్స్ ఐఐటి మద్రాస్, కెమిస్ట్రీ ఐఐటి ముంబై, వెల్లమల్లై చెన్నై బాటనీ జువాలజీ, మరియు ఇంగ్లీష్ సాంస్క్రిట్ కూడా లోకల్ ఫ్యాకల్టీ కాదు, ఇంగ్లీష్ కూడా బెంగళూరు నుంచి తీసుకున్నాం, సాంస్క్రిట్ కూడా తిరుపతి వేద పాఠశాల నుంచి తీసుకొచ్చాం. ఇంత మంచి విద్యా వ్యవస్థను నెలకొల్పుతున్నప్పుడు తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. మేము ఏ పర్మిషన్స్ లేకుండా ఎందుకు వెళ్తాం? ఒక్కసారి ఆలోచించండి. దుష్ప్రచారాలు నమ్మొద్దు. ఏమైనా మీకు అవసరమైతే మా దగ్గరికి రండి, మేము అన్ని విధాలా మీకు సహకరిస్తాం. మా దగ్గర చేరిన విద్యార్థులు, చేరబోయే విద్యార్థులు ఎక్కడ అధైర్యపడవద్దు. మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. రైతు నగరం నందు ఉన్నటువంటి క్యాంపస్ ఆల్మోస్ట్ 70 సెంట్ల క్యాంపస్. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అపార్ట్మెంట్ కల్చర్ కాదు, ఇండిపెండెంట్గా 73 సెంట్లలో ఉంటుంది. రూముకు 3 లేదా 4 విద్యార్థులు మాత్రమే ఉంటారు. ప్లే గ్రౌండ్ ఉంది. గంట సేపు మేము వ్యాయామము కూడా చేయిస్తాము. మంచి విద్యతో పాటు మంచి ఆహారాన్ని కూడా అందించి అన్ని విధాల స్టూడెంట్ని డెవలప్ చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో వస్తున్నాం. ఇంత ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు పర్మిషన్ కాడ మేము ఎందుకు కడతాం? పర్మిషన్ కోసం కంపల్సరీ వస్తుంది, కొంచెం టైం పడుతుంది. మేము ఒకవేళ పర్మిషన్ అనేది పద్మావతి నగర్కి అయితే ఉందిగా, 176 అడ్మిషన్లుగా మేము చేసుకునేది. మీ పిల్లల యొక్క సర్టిఫికెట్స్ అనేది సన్ రైజ్ కాలేజ్ పేరు మీద పక్కాగా వస్తుంది. నిర్మోహమాటంగా మీరు జాయిన్ చేయండి. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ప్రస్తుతం వ్యాపారుల ఆక్రమణకు గురై ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ఎండ తీవ్రతకు ఉన్న ఈ రోజుల్లో ప్రయాణికులు కొంతసేపైనా నీడలో నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఈ షెల్టర్లో పండ్ల వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసి ఆక్రమించుకోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షెల్టర్ మొత్తం పండ్ల విక్రయానికి వినియోగించడంతో బస్సుల కోసం ఎదురు చూస్తే ప్రయాణికులకు నిలబడే స్థలం కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం కోసం నిర్మించిన ఈ వసతి ఇలా ఉపయోగం లేకుండా మారడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్ షెల్టర్ను అక్రమాల నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికులకు ఉపయోగపడేలా షెల్టర్ను అందుబాటులో ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నంద్యాలలో చేయి కలుపుదాం, స్వచ్ఛ నంద్యాలను సాధించుకుందాం, వ్యాపారులకు కమిషన్ సెషన్ హెచ్చరిక. నంద్యాలలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీకి ఘన నివాళులు, దాత గోళ్ల సుదర్శన్ కు ఘన సన్మానం. నంద్యాల సన్ రైజ్ జూనియర్ కళాశాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని అనుమతులున్నాయి.
ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా డిఐఓ శంకర్ నాయక్ స్పష్టం. నంద్యాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి ప్రజలు ప్రభుత్వం మధ్య సమన్వయ వేదికగా నిలుస్తుంది. జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు. ముస్లిం విద్యార్థులకు వరం తాలిం-ఏ-హునర్ పథకం. కార్పొరేట్ కళాశాలలో ఉచిత ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్ శిక్షణ కరపత్రాలను విడుదల చేసిన యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. ప్రస్తుత సమాజంలో మహిళలు తమ హక్కులు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్న ఆలగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు. నంద్యాల కూరగాయల మార్కెట్లో సందర్శించి పారిశుద్ధ పనులను సమీక్షించి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే భారీ జరిమానా తప్పదు. వ్యాపారులను హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ శేషన్న. నంద్యాల రైతునగర్ మల్లికార్జున పశువుల దానా ట్రేడర్ అధినేత నాగిరెడ్డి మహానంది ఆలయంలోని గోశాలకు విరాళం. నంద్యాలలోని సన్ రైజ్ జూనియర్ కళాశాలపై కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి అసత్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు స్పష్టం. నంద్యాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ప్రస్తుతం మామిడి పండ్ల వ్యాపారుల ఆక్రమణకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.